అసలు అభ్యర్థులున్నారా అనే ప్రశ్న నుంచి ఎక్కడైనా గెలుస్తామనే ధీమా వరకు ఏపీ పొలిటికల్ స్క్రీన్పై పవన్ పార్టీ లుక్ మారింది. బీజేపీతో కలిసి వెళ్లాల్సిందేనని పట్టుపట్టడం దగ్గర నుంచి సమన్వయకర్తలను ప్రకటించే వరకు తనదైన మార్క్తో ముందుకెళ్తున్నారు పవన్. అపర చాణక్యుడిగా పేరున్న చంద్రబాబును సైతం తనదారిలోకి తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇదెలా సాధ్యమైంది? సొంత బలమా, పరిస్థితుల ప్రభావమా? 45 ఏళ్ల నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, అంతకు మించిన ఎత్తుపల్లాలు. ఏనాడు ఆయన చరిష్మా తగ్గలేదు. రాజకీయాల్లో ఆయన దిగొచ్చిన ఘటనలు చాలా అరుదు. ఎలాంటి సంక్షోభాన్నైనా తనకు అనుకూలంగా మలుచుకుని రాజకీయంగా ఎదిగిన ఘనత చంద్రబాబుది. కానీ గత కొన్ని రోజులుగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఏపీలో పాలనా పగ్గాలు చేజిక్కించుకునేందుకు చంద్రబాబు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. 2019 ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. కేవలం 23 సీట్లకే పరిమితమైంది. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నారు చంద్రబాబు. దీనికి ఆయన ఎన్నుకున్న మార్గం జనసేనతో పొత్తు. ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం, కూటమిగా ఏర్పడి బరిలోకి దిగడం టీడీపీకి కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు జరిగిందే. కానీ సీట్ల సర్దుబాటు విషయంలోనే గతంలో ఎప్పుడూ లేని పరిస్థితి నెలకొంది టీడీపీలో. నిజానికి రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబు ఎప్పుడో పీహెచ్డీ చేశారు. జగన్ని ఓడించడం కోసం ఆయన 10 మెట్లు దిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ విముక్త ఏపీ అన్న రాగమెత్తుకుని చంద్రబాబు టోన్లోనే స్పీచ్లిస్తూ వచ్చారు. రాజకీయాల్లో పరస్పర అవసరాలే బంధాలుగా మారతాయి, అవే చివరకు పొత్తులుగా మారతాయి అన్న విషయాన్ని నిజం చేస్తూ ఇరు పార్టీలు పొత్తుకు తెరలేపాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. రెండు పార్టీలు కలిసి వైసీపీని గద్దెదించేందుకు భీష్మ ప్రతిజ్ఞ చేశాయి. కానీ సీట్ల లెక్కలు తేల్చే విషయంలోనే అసలు పంచాయతీ మొదలైంది. ఒకప్పట్లా 1-2 సీట్లిస్తే పవన్ ఊరుకునే పరిస్థితి లేదు. మొదట్లో ఏకంగా సీఎం సీటు పవన్కే ఇవ్వాలన్న డిమాండ్ తీవ్రంగా వినిపించింది. కానీ ఈ ప్రచారానికి తెరదింపారు టీడీపీ నేతలు. కానీ సీట్ల కేటాయింపు మాత్రం ఇప్పటికీ తెగడం లేదు. అవసరమైతే త్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలంటూ టీడీపీ నేతల మైండ్ని సెట్ చేస్తూ వస్తున్నారు చంద్రబాబు. తమ పార్టీ నేతల్ని, ఆశావహుల్ని ఒప్పించి మెప్పించి కొన్ని సీట్లను జనసేనకి ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఒకప్పట్లా ఎన్ని సీట్లిస్తే అని తీసుకుని దొరికిందే భాగ్యమనుకునే పరిస్థితిలో లేరు. బరాబర్ తనకి పలానా జిల్లాలో ఇన్ని సీట్లు కావాల్సిందే అని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. సీట్ ఇవ్వలేను అంటే జనసేన కోపం, ఇస్తే సొంత క్యాడర్ నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అన్న భయం. దీంతో ముందుకు వెళితే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అన్నట్టుగా తయారైంది చంద్రబాబు పరిస్థితి. పవన్ ఆలోచన మరోలా ఉన్నట్టు కనిపిస్తోంది. పోటీ చేసిన ప్రతి స్థానంలో తమ పార్టీ గెలిస్తే టీడీపీని డిమాండ్ చేసే పొజిషన్లో ఉంటామన్నది జనసేనాని ఆలోచన. అందుకే కనీసం తమకి 45 స్థానాలన్నా కేటాయించాలని చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజానికి 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. అప్పుడు ఒక్క సీటు కూడా ఇవ్వని చంద్రబాబు కేవలం పవన్ తమ పార్టీతో ఉన్నారని ప్రకటించడంలో సక్సెస్ అయ్యారు. దీనికోసం పవన్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. కానీ ఇప్పుడు ఒక్కసారి కాదు, దాదాపు 3 సార్లు స్వయంగా చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపినా లెక్కలు మాత్రం తేలడం లేదు. దీంతో ఇప్పుడు రాజకీయం మొత్తం పవన్ సెంట్రిక్ గా జరుగుతోందని చెప్పకనే చెబుతున్నాయి తాజా పరిస్థితులు. మొత్తంగా చూస్తే గతమెంతో ఘనకీర్తి అన్నట్టుగా తయారైంది ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలోనే కాదు, ఢిల్లీ పాలిటిక్స్ లోనూ కీ రోల్ ప్లే చేసిన చంద్రబాబు నేడు ఓ చిన్న పార్టీ డిమాండ్లకు తలొగ్గక తప్పని పరిస్థితి వచ్చిందన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. తాను చెప్పిందే వేదమన్న పరిస్థితి నుంచి ఒక పార్టీ అధినేతను ఒప్పించేందుకు పాకులాడే పరిస్థితి వచ్చిందన్న గుసగుసలు ఇప్పుడు లౌడ్ స్పీకర్లో వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబుకి ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? పవన్ తెర వెనుక చక్రం తిప్పే రేంజ్కు ఎలా ఎదిగారు?